నాకు ఇమాజినేషన్ చేయగలిగే శక్తినిచ్చినందుకు దేవుడికి, ఆ ఇమాజినేషన్ నమ్మినందుకు సత్యకి, అనురాగ్‌కి, శరత్‌కి, మహేష్ బాబు గారికి, నమ్రత గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఏఐ ఈజ్ జస్ట్ ఐ మీన్ లైక్ గ్రామర్ టూల్ ఆర్ స్మాల్ టూల్ అంతే. అలా వాడినంత కాలం ఇలాంటి కథలు వస్తూనే ఉంటాయి. నో ఏఐ యూజ్డ్ ఇన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. కథ పోస్ట్ ప్రొడక్షన్ ఐ డోంట్ నో. నేనైతే స్ట్రిక్ట్గా అందరికీ ఏఐ యూజ్ చేయొద్దు అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్ చెప్పాను. బట్ ఒక షూట్ అయిన తర్వాత అది మా చేతిలో ఉండదు కాబట్టి ఐ డోంట్ నో. సత్య గారు అంటే ఒక థింగ్ దీనికి యాక్చువల్లీ ఏఐ ముందు మనం ఏదైతే ఉండేనో చేతులతో గీసి స్కెచ్లు వేసి ప్రతి థింగ్ ప్రొడక్షన్ డిజైనర్ క్యారెక్టర్ లుక్ అన్ని స్కెచ్లు వేసుకొని చేసిన సినిమా అండి. సో సత్య గారు యా యాజ్ అ ఆర్టిస్ట్గా మీకు మంచి పెర్ఫార్మర్ అని పేరుంది, మంచి నటుడిగా ఇప్పటికే గుర్తింపు ఉంది. ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఈ సినిమాలో ఒక ఆర్టిస్ట్గా ఏం అచీవ్ చేశారు? ఏమి అచీవ్ చేశారు? అచీవ్ చేశారండి. అవునండి, ఈ క్యారెక్టర్తో ఏం అచీవ్ చేశానంటే అది మేబీ అనురాగ్ ఆర్ మాహా చెప్పాలి అది. ఎందుకంటే ఒక సెల్ఫ్ వాళ్ళే నా టీచర్స్ అండ్ ఈయన ప్రిన్సిపల్, ఈయనేమో నా టీచరు. దానికి ఒక్క అసందర్భ సమాధానం ఒకటి చెప్తాను. సో నాకు మొన్న వేసుకుని టీం అందరు చూస్తున్నాం అనమాట. చూసినప్పుడు ఎవరో అన్నారు, కమల్ హాసన్ గారు ఏదో సందర్భంలో నా నెక్స్ట్ జనరేషన్స్లో కనుక నా అంత పర్ఫార్మెన్స్ చేయగలిగే యాక్టర్ నాకు కనిపిస్తే నేను రిటైర్ అవుతానో ఏదో అన్నారని చెప్పారు. సార్, మీరు రిటైర్ అవ్వద్దు, బికాజ్ మా అందరికీ ఇన్స్పిరేషన్ ఇస్తూ వచ్చారు ఫర్ ది లాస్ట్ 50-60 years. మీరు రిటైర్ అవ్వకూడదు, కానీ మీరు అనుకుంటున్న నెక్స్ట్ జనరేషన్స్లో మీలాగా మీ అంతటి పర్ఫార్మెన్స్ చేయగలిగే యాక్టరు ఒకడు వచ్చేసాడు, వాడి పేరే సత్యదేవ్. అది నాకు తెలిసి సత్య ఈ సినిమాతో అచీవ్ చేసింది. భయ్యా, ఇది ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య చేసేటప్పుడు మీకు ఈ అభిప్రాయం ఉందా? అప్పటికి ఇంకా లిమిటెడ్ అండి. ఆయన నాకు తెలుసు చేస్తున్నప్పుడు, అంటే ఫస్ట్ టైం కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం అనమాట. ఏది చెప్పినా అంటే సత్య ఈజ్ అన్ ఇంట్యూటివ్ యాక్టర్. ఏదైనా చెప్తే ఆ పాత్ర, నేను నిజం చెప్పాలంటే ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య చేస్తున్నప్పుడు మీ అందరికీ తెలుసో తెలీదో, నేను సత్యకి స్క్రిప్ట్ ఇవ్వాల. ఆ లాట్ ఆఫ్ స్క్రిప్ట్ వాజ్ ఒరిజినల్లీ డెవలప్డ్. అది ఇంత రీమేక్ అయినప్పటికీ, అడాప్టెడ్ అయినప్పటికీ అది ఒరిజినల్గా డెవలప్ చేసిన స్క్రిప్ట్. దెర్ ఆర్ మెనీ సీన్స్ దట్ ఆర్ నాట్ దేర్ ఆర్ మెనీ డైలాగ్స్ నాట్. ఇన్ఫ్యాక్ట్ ద క్యారెక్టరైజేషన్ ఇట్ సెల్ఫ్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద క్యారెక్టరైజేషన్ ఇట్ సెల్ఫ్. నేను సత్యకి స్క్రిప్ట్ ఇవ్వాల. ఆయన ఏ రోజు స్క్రిప్ట్ ఇవ్వాల, సెట్కి వచ్చిన తర్వాత ఈరోజు సీన్ ఏంటో చెప్తాను. నేనేం అడిగేవాడిని, నేను ఎందుకు ఇవ్వట్లేదు మహా స్క్రిప్ట్ అంటే, నేను ఒకటి చెప్పుండే, సత్య ఇలా చేద్దాము, ఎందుకంటే నువ్వు మహేష్ అనే పాత్ర ఇది అని మేము 2-3 రోజులు మాట్లాడుకున్నాం. మహేష్ అనే పాత్ర ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలా బ్రతుకుద్ది, అది చేద్దాం సత్య అని చెప్పేసి, విచ్ ఈస్ వెరీ స్పాంటేనియస్ ఫర్ అన్ యాక్టర్ టు పుల్ ఆఫ్. సో సత్యదేవ్గా వచ్చాడు, క్యారవన్లోకి వెళ్ళి మహేష్గా దిగేవాడు. నా దగ్గరికి రాగానే నేను సీను చెప్పి ఇవి డైలాగ్స్ అనేవాడిని. బట్